we oppose. We oppose. Privatization of IDBI, we oppose. కమిట్మెంట్ అనేది అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ కొన్న కమిట్మెంట్ అనేది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, వేరే ఇన్స్టిట్యూషన్లో ఏదైనా చేయొచ్చు. మన ఇన్స్టిట్యూషన్లో ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ చాలా అవసరం. అది కోల్పోతాం. కాంట్రాక్ట్ బేసిస్ ఏదైతే టెంపరీ అవుట్సోర్సింగ్ ఏదైతే ఉందో అది పర్మనెంట్ బేస్ మీద చేయాలి మన డిమాండ్. అది రెండు రకాలుగా లాభం ఉంటుంది. తర్వాత కొన్ని బ్యాంక్స్లలో అంటే హ్యూమన్ అసాల్ట్, ఫిజికల్ అసాల్ట్, తిట్టడము, ట్రాన్స్ఫర్ చేయడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది చాలా పెరిగిపోతున్నది. అది మనకు కూడా కాకొద్దు అనుకుంటే మనం సీరియస్గా ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేసి ఆ స్ట్రైక్ అనేది సక్సెస్ చేస్తే మనం దీన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు అవుతాం. మనం ఇండస్ట్రీ లెవెల్లో ఇన్నేళ్లలో చూస్తున్నాం, మనం స్ట్రైక్ చేస్తే సక్సెస్ కానిది లేదు. ఏదైనా పోరాటంతో సాధించుకున్నాం. ఇప్పుడు సాధించాలంటే పోరాటంతో సాగి మన పోరాట పటిమ చూపించుకోవాలి. చూపించాలంటే మన ఈ శక్తి సరిపోదు. మన స్ట్రెంత్ ఆల్మోస్ట్ ఆల్ నిజామాబాద్లోనే ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ఆల్మోస్ట్ ఆల్ 200 పైన ఉన్నారు. కానీ ఇక్కడ మినిమం ఒక 40-50 కూడా లేదు. ఆ విధంగా చూస్తే మనం ఏం సాధించగలుగుతాం? మన అస్తిత్వాన్ని మనమే కోల్పోతాం. అటువంటిది కాకుండా మనం గట్టిగా పోరాడదాం కామ్రేడ్. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ జిందాబాద్. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ జిందాబాద్. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ జిందాబాద్. యూఎఫ్బిఓ లాంగ్ లివ్. యూఎఫ్బిఓ లాంగ్ లివ్. యూఎఫ్బిఓ లాంగ్ లివ్. యూఎఫ్బిఓ మార్చ్ ఆన్. యూఎఫ్బిఓ మార్చ్ ఆన్. UFBO Hailesa. UFBO Hailesa. Officers for Penalty Zindabad. Officers for Penalty Zindabad. Officers for Penalty Zindabad. Officers for Penalty long live. Officers for Penalty long live. UFBO Zindabad. UFBO march on. Our unity Zindabad. Our unity Zindabad. Our unity Zindabad. Our unity long live. Our unity tak dinadin. Our unity tak dinadin. Our unity Hailesa. Our unity Hailesa. Inquilab Zindabad. Inquilab Zindabad. Inquilab Zindabad. Adequate recruitment in all cadres we demand. Adequate recruitment in all cadres we demand. Adequate recruitment in all cadres we demand. Implementation of 5-day banking we demand. Implementation of 5-day banking we demand. Implementation of 5-day banking we demand. Immediate withdrawal of anti-employee directives of DFS we demand. Implementation of immediate withdrawal of anti-employee directives of DFS we demand. Immediate withdrawal of anti-employee directives of DFS we demand. Absorption of purchase tax by bank we demand. Absorption of purchase tax by bank we demand. Regularization of temporary employees we demand. Regularization of temporary employees we demand. Regularization of temporary employees we demand. Resolution of residual issues with IBA we demand. Resolution of residual issues with IBA we condemn. Assault of bank staff we condemn. Our demand. Our demand. Our demand. Our path. Our path. Our path. We shall fight. We shall fight. We shall fight. We shall fight. Till we succeed, we shall fight. We shall fight. We shall fight. Till we succeed, we shall fight. UFBO Zindabad. UFBO Zindabad. UFBO march on. UFBO march on. कैसे लेंगे? करके लेंगे. कैसे लेंगे? करके लेंगे. कैसे लेंगे? करके लेंगे. आवाज
సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే అండ్ సండే తర్వాత వస్తుంది. అలా అని చెప్పేసి దాన్ని లాంగ్ వీకెండ్ లెక్క భావించకుండా మన కామ్రేడ్స్ అందరూ యాజిటేషన్లో పాల్గొనాలి. యాజిటేషన్లో పాల్గొనడం వల్ల మనం మన హక్కుల్ని సాధించుకుంటాం. ఇలా స్ట్రెంత్ దీన్ని మనం హాలిడేస్ లెక్క లేకపోతే ఒక వెకేషన్ లెక్క మనం తీసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. మెయిన్గా యూఏపీ పిలుపు మేరకు ఈరోజు మనం సెకండ్ టైం డెమోన్స్ట్రేషన్స్ ఇస్తున్నాము. ఈ సెకండ్ టైం డెమోన్స్ట్రేషన్కి స్ట్రెంత్ బాగా తగ్గింది కాబట్టి నెక్స్ట్ థర్డ్ టైం డెమోన్స్ట్రేషన్స్కి మీ పక్క కొలీగ్స్కి అందరి మెంబర్స్కి అందరికి చెప్పండి, లార్జ్గా గ్యాదర్ అవ్వాలి. మీ అందరికి తెలుసు వీఆర్ కండక్టింగ్ డెమోన్స్ట్రేషన్స్ ఫర్ 5-day బ్యాంకింగ్ అండ్ పర్క్యులేషన్ ట్యాక్స్ దాన్ని బ్యాంక్ అబ్జర్వ్ చేయాలని, అలానే రిక్రూట్మెంట్ ఈ 3 ఎజెండాగా మనం మార్చి 24th and 25th కూడా మనం స్ట్రైక్లోకి వెళ్ళడం జరుగుతుంది. కావున కామ్రేడ్స్ అందరూ పెద్ద మొత్తంలో మనకి ఇక్కడ యాజిటేషన్లో పాల్గొని అలానే స్ట్రైక్లో కూడా పాల్గొని ఈ స్ట్రైక్ని మనం అందరం విజయవంతం చేసుకుందాం. మన హక్కుల్ని మనం కాపాడుకుందాం, మన ఉనికిని అలానే మన అస్తిత్వాన్ని కాపాడుకొని మన హక్కుల్ని మనం సాధించుకుందామని కోరుకుంటూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ జిందాబాద్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ జిందాబాద్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ జిందాబాద్, UAPU long live, UAPU long live, UAPU long live, Officers Workmen Unity జిందాబాద్, Officers Workmen Unity జిందాబాద్, Officers Workmen Unity జిందాబాద్, Our unity జిందాబాద్, Our unity జిందాబాద్, Resolution of Disability IPA we demand enhancement of the granted for the central government employees we demand privatization of ITI we oppose outsourcing of private jobs in banks we oppose outsourcing of private jobs in banks we oppose our rights. State Bank of India may become another Bank of India. There is no guarantee. It is time to fight against the anti-directives of the DFS. Thank you. Officers Workmen Unity Zindabad. Officers Workmen Unity Zindabad. Officers Workmen Unity Zindabad. Our unity Zindabad. Our unity Zindabad. Our unity Zindabad. Inqilab Zindabad. Inqilab Zindabad. యూనియన్ అంటే అన్ని బ్యాంకులు, ప్రైవేటు పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు అన్నీ కలిపి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ అనే ఆర్గనైజేషను ఇచ్చిన పిలుపు మేరకు 24-25 రోజు ఇండెఫినెట్ స్ట్రైక్ ఉంటుంది. దాంతోపాటు ఇంకా 2 రోజులు ఉండి మొత్తం 4 రోజులు స్ట్రైక్ ఉంటుంది. దానిలో భాగంగా మొదలు నోటీస్ ఇస్తూ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ వరుసగా ఒక రోజు లాస్ట్ వీక్ జరిగింది. ఈ వీక్లో ఎడ్యుకేషనల్ ప్రోగ్రాము అది వినకపోతే నెక్స్ట్ పార్లమెంట్ ముందు ధర్నా ఉన్నది, సోషల్ మీడియా క్యాంపెయిన్ ఉన్నది. ఇవన్నిటికీ ప్రభుత్వం అంగీకరించకపోతే 24-25 2 రోజులు కంటిన్యూస్గా స్ట్రైక్ పిలిపించింది. దాని వల్ల ఆల్ ఓవర్ ఇండియాలో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ మొత్తము ఆగిపోతాయి. కనుక దీనికి స్పందించి మీడియా ద్వారా అందరికీ కోరడం ఏంటంటే మా నిజమైన డిమాండ్లు, మాది డిమాండ్లు ఏవైతే ఉన్నాయో లెజిటిమేట్ డిమాండ్స్, అటువంటి వాటికి స్పందించి ఈ మా డిమాండ్స్ని 5-day బ్యాంకింగ్ ఏదైతే ఉన్నదో, తర్వాత రెగ్యులరేషన్ ఆఫ్ టెంపరరీ ఎంప్లాయీస్, అడిక్వేట్ రిక్రూట్మెంట్, తర్వాత ఎంప్లాయీస్ మీద జరుగుతున్న జులుం ఏదైతే నశించాలి, ఇవన్నీ డిమాండ్స్ న్యాయపరమైనవి ఉన్నాయి కాబట్టి వీటిని నెరవేర్చాలని మీడియా ద్వారా కోరుతున్నాను.